మన కోసం ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఓ రిక్వెస్ట్ అండి. దయచేసి రామోజీరావు గారి సమాధి ఎక్కడుందో నాకు గాని మీరు చెప్తే నేను తొందరలో ఎలాగో అలాగా 4 డబ్బులు రాళ్ళు వెనకేసుకొని రామోజీరావు గారి సమాధి ఎక్కడుందో అక్కడికెళ్ళి ఆయనకు ముందు నేను క్షమాపణ చెప్పాలి. అంటే క్షమాపణ ఇది నేను ఎటువంటి మనస్తత్వం అంటే అండి నాది. నేను సొంతంగా నేను తప్పులు చేయకపోయినా పక్కనోడు ఎవడు తప్పులు చేసినా కూడా నేనెళ్ళి ఆ తప్పు జరిగిన వ్యవస్థకు క్షమాపణ చెప్పి రావటం అలవాటయిపోయింది నాకు. సో, దాంట్లో భాగంగా రామోజీరావు గారికి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం, అవకాశం కల్పించమని మనస్ఫూర్తిగా సబ్‌స్క్రైబర్స్‌ని కోరుకుంటున్నాను. మీలో సబ్‌స్క్రైబర్స్‌లో ఎవరికొవరికి తెలుసు రామోజీరావు గారి సమాధి ఎక్కడుందో నేనక్కడికెళ్ళాలి. నేనెందుకు ఇంత బలంగా కోరుకుంటున్నానంటే ఇది ఒక కీరవాణి అనే ఒక సంగీత విద్వాంసుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి గొప్ప గాయాలు అంటున్నాను చూడండి. గేయాలు రాశాడు. అతి గొప్ప గేయాలు రాశాడండి. ఆయన చాలా గొప్ప సంగీత విద్వాంసుడు. అంటే లిటరల్‌గా చెప్తున్నా. అయితే చాలా బాగా పాటలు పాడతాడు. చాలా బాగా తబలా కొడతాడు. చాలా బాగా మ్యూజిక్ చేస్తాడు కూడా. ఆ కీరవాణి ఒక 2 సంవత్సరాల క్రితం ఒక స్టేజ్ ఎక్కి రామోజీరావు గారు చేసిన గొప్పతనాన్ని వివరిస్తూ, రామోజీరావు గారి కోసం తను చేయాల్సిన పనులను చెబుతూ ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్ నుంచి విడబడింది. సో, ఇక చంద్రబాబు నాయుడు గారి దివ్యమైన దైవ పాలనలో ఈ రాష్ట్రం సుభిక్షంగా, మద్యరహితంగా, సమాజ హితంతో చాలా గొప్పగా ప్రజ్వరిల్లుతుందని చెప్పి ఒక 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 రామోజీరావు గారి సంస్కరణ సభలో ఆయన చెప్పడం జరిగింది. రామోజీరావు గారి ఇంట్లో ఈ కీరవాణి ఇంట్లో రామోజీరావు గారి ఫోటో పెట్టుకొని ఉంటాను నేను. రామోజీరావు గారికి రుణపడి ఉన్నాను అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నాడు కదా కీరవాణి. ఈరోజు కీరవాణి రామోజీరావు గారికి వెన్నుపోటు బరా పొడుస్తుంటే దానికి ఎవరండి చెప్పాల్సిన బాధ్యత మీకు, నాకు అందరికి ఉందిగా. కాబట్టి మనం వెళ్ళి ముందు రామోజీరావు గారికి క్షమాపణ చెప్పాలి కీరవాణి తరఫున. ఇటువంటి ఇటువంటి ఈ చిల్లర డబ్బులు తీసుకొని చిల్లర మాటలు మాట్లాడే పిచ్చి వాళ్ళ గురించి. షాక్ అవ్వకండి. నేనేది ఊరికే మాట్లాడను. నేను చాలా ఖచ్చితంగా పకడ్బందీగా మాట్లాడతాను. ఇప్పుడు కీరవాణి అనే వ్యక్తి 2 సంవత్సరాల క్రితం రామోజీరావు గారి సంస్కరణ సభలో రామోజీరావు గారు ఎన్టీ రామారావు గారి పరిపాలన ఉన్న టైంలో మద్యపాన రహిత సమాజం కోసం కీరవాణి ఇట్రా నాకు ఒక పాట కావాలి. నాకు మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ ఒక పాట నువ్వు చేసి పెట్టాలి అని అడిగాడట. ఇప్పుడు కీరవాణి ఏమన్నాడు, సార్ నేను మద్రాసుకెళ్ళి మీకు 4 పాటలు పంపిస్తానంటే, చూడు కీరవాణి నేను నీకు పైసా ఇచ్చేది లేదు. ఇది కేవలం నేను నిన్ను అభ్యర్థిస్తున్నా. కాబట్టి నా అభ్యర్థన మేరకు ఒక్క పాట చేసి పెట్టు అని అడిగాడంట. అంత గొప్ప మనసు. ఈ కీరవాణిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది కూడా అదే రామోజీరావే. అంత గొప్ప మనసు గల రామోజీరావు కలలుగన్న మద్యపాన రహిత సమాజంలో ఆయన చివరి శ్వాసలో భీష్ముడిలాగా దాన్ని అంబుల శయ్యపై పడుకొనున్న భీష్ముడిలాగా అధికారంలోకి మన ప్రభుత్వం వచ్చి మద్యపాన రహిత సమాజాన్ని నిర్మిస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్న రామోజీరావు గారి గుండెల మీద ఎక్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా సరే నోరు తెరవని కీరవాణి లాంటి వాళ్లకు వ్యతిరేకంగా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ చెప్పాలా లేదా మీరే చెప్పండి. అవునా కదా? సో, రామోజీరావు గారు కలలు కన్న మద్యపాన రహిత సమాజం నిర్మించటం కోసము ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని చెప్పిన కీరవాణి ఈరోజు అదే ప్రభుత్వంలో విచ్చలవిడిగా దుర్మార్గమైన చర్యలు ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతుంటే కనీసం ఒక ట్వీట్ పెట్టనీక చేతకాని కీరవాణి స్టేజ్ మీద మాత్రం గత ప్రభుత్వం కబంధ హస్తాల నుంచి మన రాష్ట్రం విలువడింది అని చెప్పేసి మాట్లాడతాడే. వీళ్ళు సినిమా వాళ్ళని మనం ఏమనాలండి? నేను ఎప్పుడూ అంటాను, మన వీడియోలు మీరు గమనిస్తే ఈ రంగులు పూసుకొని మాట్లాడేవాళ్ళు, ఈ పొంగులతో మనల్ని మోసం చేసే ఈ సినిమా నటులు వీళ్ళని నమ్మితే మన నెత్తి మీద మనమే సిల్వర్ తపాలు వేసుకున్నట్టు అవుతుంది. అది నా చెప్పడం నా ఉద్దేశం. ఇక కీరవాణితో పాటు మన న్యాచురల్ స్టార్ నాని, మన న్యూట్రల్ స్టార్ రాము, తర్వాత మన సాయి ధరమ్ తేజ, వీళ్ళు పాపం ఆ రోజు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం ముఖ్యంగా నేను రామ్ గురించి మాట్లాడాలి. రమేష్ హాస్పిటల్స్ అని విజయవాడలో ఉన్నాయండి. బాగా డబ్బున్న హాస్పిటల్ అది. వీళ్ళ మామయ్యే అతను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఏదో జరిగింది. అరెస్ట్ చేసి ఆయనను ఎక్కడో పెట్టడం జరిగింది. రమేష్ హాస్పిటల్స్లో, విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన దేశపు గొప్పతనం ఏంటంటే రండి, ఈ ప్రొటెస్ట్ చేసే చిన్నపిల్లల్ని లాఠీలు ఇరిగేలాగా, అగౌరవపరిచేలాగా, మొక్కం పగిలేలాగా, ఇష్టం వచ్చినట్టు
పిచ్చి కుక్కల కన్నా హీనంగా ట్రీట్ చేసి కొట్టే సమాజము. రాజకీయ నాయకుల్ని మాత్రం చాలా రెస్పెక్ట్ఫుల్గా అప్పుడు అచ్చెన్నాయుడిని, అప్పట్లో అచ్చెన్నాయుడు ఏదో సమస్య ఏదో రాజకీయంగా అరెస్ట్ అయితే పైల్స్ ఉందని చెప్పి ఆయనను రమేష్ హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేశారు. కానీ అదే రాష్ట్రంలో సాయి కృష్ణ అనేవాడిని స్టేషన్లో కొట్టి చంపేసి బూడిద కూడా మాయం చేశారు. ఇది మన దేశ గొప్పతనం. ఇదండి మన దేశ గొప్పతనం. ఇటువంటి విషయాల పట్ల రామ్ రహీం రాజా మన రాంభయ్య మాట్లాడు పోతినేని రామ్. ఇటువంటి విషయాలలో కింద పైన నవరంధ్రాలు అన్నీ వాళ్ళకు మూతపడిపోయి ఉంటాయి. అదే కరెక్ట్గా ఈ టైంలో ఎందుకు నువ్వు పెట్టలేదంటే, నాకు ఈ పాలిటిక్స్ అంటే ఇష్టం లేదండి. నేను ఫ్యూచర్ అంతా నాది సినిమా, నా లైఫ్ సినిమా, నేను కళాకారులను ఇందులోకి లాగద్దండి అంటారు వీళ్ళు. ఇటువంటి మాటలు మాట్లాడడానికి మాత్రం మనకు అధిక అనుకూలమైన ప్రభుత్వం ఉంటే ₹4 వెనకేసుకోవచ్చు అని డ్రామాలాడే సినిమా ఆర్టిస్టులు. ఇక మన న్యాచురల్ స్టార్ నాని. ఆ రోజు నాని ఒక ట్వీట్, సినిమా థియేటర్ ఓనర్ కన్నా పక్కనుండే సమోసా షాపుడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి సినిమా థియేటర్లను చంపేస్తున్నాడు. 600, 700 విలువైన టికెట్ పెట్టి నడిపిన పెద్ద సినిమా హిట్ అయిందా? ₹100 టికెట్తో నడిచిన అఖిల్ లెనిన్ సినిమా హిట్ అయిందా? నీకన్నా ఫీమేల్ లీడ్లో వచ్చిన మా ఇంటి బంగారం సినిమా కూడా ₹100 టికెట్తో దాదాపు 100 కోట్ల గ్రాస్ దగ్గరికి వెళ్ళింది కదా నాని. మళ్ళీ సమోసా వాళ్ళకన్నా నువ్వు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నావు, నీ పాన్ ఇండియా సినిమా కన్నా మా ఇంటి బంగారం బాగానే ఆడింది కదా. నీ పాన్ ఇండియా సినిమా కన్నా అఖిల్ లెనిన్ సినిమా బాగా ఆడింది కదా. మీరు వెనకేసుకొస్తున్న పెద్ది సినిమా కన్నా, మీరు వెనకేసుకొస్తున్న హరిహర వీరమల్లు కన్నా, మీరు వెనకేసుకొస్తున్న నానాక సినిమాల కన్నా లెనిన్ బాగా ఆడింది కదా. ₹100 టికెట్తో జనాలందరూ ఎత్తుకొని థియేటర్కి వెళ్ళి చూశారు కదా. హిందీ సినిమాలు చూస్తున్నారు కదా. ఒడిస్సీ సినిమాకు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు వచ్చిందంట. భారతదేశంలో 100 కోట్ల దాకా కలెక్ట్ అయిందంట. మరి నాని, మరి ఇప్పుడు ప్రశ్నించవా? ఇప్పుడు ఏమయ్యావు? ఇంట్లో కూర్చున్నావా? హిట్ 5 చేసుకుంటున్నావా? హిట్ 6 తీసుకుంటున్నావా? మీకు అనుకూలమైన ప్రభుత్వం రావటం కోసం మీరు ఏది పడితే అది సమాజంలో ఒక పెంటను స్పిల్ చేస్తారు. ఒక్కడు తెలుగు సినిమాల్లో పెద్ద హీరో పిల్లోళ్లను బట్టలు ఉడదీసి కొడతా ఉంటే, ఢిల్లీలో పోలీసులు విచక్షణారహితంగా కొడతా ఉంటే ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఇంట్లో కూర్చొని ప్రభుత్వాలకు అనుకూలంగా మీరు వ్యవస్థలు నిర్మించుకొని ఎక్కడ ఏం మాట్లాడితే మళ్ళీ సమస్య వస్తుందని దుప్పట్టుల్లో దాచిపెట్టుకొని మీడియాలకు సంబంధం లేకుండా పెద్ద పెద్ద కోటగోడలు కట్టుకొని లోపల దాచిపెట్టుకొని పడుకుంటున్నారు. కానీ ఇటువంటి వాళ్ళ మాటలు వినే కదా మనం లాస్ట్ ప్రభుత్వంలో తప్పుడు నిర్ణయాలు ఎన్నో తీసుకున్నాం. ప్రజలను డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని మీ ఫ్యాన్ బేస్ని ప్రజలను డైవర్ట్ చేయడానికి వాడుకున్నారు కదా మీరు. వీళ్ళు ఎట్లుంటారంటే అండి, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఉంటారండి. కొంతమంది ఆడపిల్లలు పబ్బులకు వెళ్ళినప్పుడు ఇటు స్లీవ్లెస్ వేసుకున్నా, ఇటు 1 పీస్ డ్రెస్ వేసుకున్నా, సమాజం కుళ్ళిపోతుందండి, ఏంటండి ఇది సమాజం, మా అమ్మాయి సగం కనపడేలా చేసుకుంటుంది అని మాట్లాడే సమాజం. అదే ఈ దిక్కుమాల బొచ్చు బ్యాచ్ ఒక రోడ్డు మీద మహిళను గుడ్డలు తీసేసి, అది కూడా మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు లాంటి మహిళలు, ఇళ్లలో ఉండే మహిళలండి, ఇళ్లలో కొడుకు ముందర గుడ్డలు తీసేసి ఆమెను విచక్షణారహితంగా శరీరంలోని ఫ్లూయిడ్స్ అని బయటకు వచ్చేలా కొడుతున్నా కూడా, అబ్బా సమాజం ఎంత బాగుంది కదా. జట్ పంజా ఎక్కడున్నావు? సాయిధరం తేజ్ నిన్నే అడుగుతున్నా, ఎక్కడున్నావు అయ్యా? ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నావు కదా, ఆ తర్వాత నువ్వు ఒక సినిమా కూడా రిలీజ్ చేయలేదే. అటువంటి నువ్వు కూడా ఆ రోజు మాట్లాడావు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దారుణమైన సంఘటన జరుగుతున్నా సరే నీకు చేత కాదు. ఎందుకంటే నువ్వు ఒక బలహీనమైన వ్యక్తివి. నువ్వు ఒక పెట్టిన ట్వీట్ పెట్టావు కదా అని నేను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్, ఈ భారతదేశంలో ఇంతమంది యువకులు రోడ్డు ఎక్కి తన్నించుకుంటున్నారే, పోలీసులు వాళ్ళని తొక్కి నారదీస్తున్నారే, వాటందరి గురించి మాట్లాడాలని నీకు అనిపించలేదా? ఒక్క ట్వీట్ నేను సూటిగా అడుగుతున్నా. కీరవాణి, రామ్, నాని ఇటువంటి వాళ్ళందరినీ అడుగుతున్నా, ఒక్క ట్వీట్ మీరు సమాజానికి అనుకూలంగా వెయ్యలేరా? సమాజం అకౌంటబుల్గా ఉండాలి. ప్రశ్నిస్తున్న వ్యక్తులకు ప్రశ్నించే హక్కు కల్పించాలి. వాళ్ళ ప్రశ్నలు మీకు నచ్చకపోవచ్చు, కనీసం హక్కు కల్పించలేరా? కనీసం మాట్లాడించలేరా వాళ్ళను? వాళ్ళు మాట్లాడితే కొడతారా? కనీసం మీరు ఒక ట్వీట్ వేసి ఒక సాలిడారిటీ తెలపలేరా? తెలుగు సినిమా ఇండస్ట్రీని నేను అందరిని అడుగుతున్నాను, వై యువర్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ సైలెంట్? రాజమౌళి ఎక్కడ పోయారు సార్ మీరు? మహేష్ బాబు గారు, ఎన్టీఆర్, ప్రభాస్ ఎక్కడ పోయినారు మీరంతా? ఈ దేశానికి సపోర్టుగా ఒక్క ట్వీట్ వెయ్యలేరా? అంత భయం అవుతుందా మీకు ప్రభుత్వాలంటే? అంత భయాందోళనలో వెళ్ళిపోయారా మీరు? మీ ఆస్తుల్ని కాపాడుకోవాలా? సమాజం పట్ల మీకేం బాధ్యత లేదా? మా దగ్గర నుంచి 600, ₹1000 దొబ్బి తింటున్నారు కదా టికెట్లు.
మన ఫ్యాన్స్ షోస్ అని చెప్పి పవన్ కళ్యాణ్, నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, అసలు మిమ్మల్ని అడగాలి గట్టిగా. సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ 1 డేనో 2 డేసో ఫ్యాన్స్ కోసం ₹1000 వాళ్ళ జోబుల్ని దోచుకొని కొల్లగొట్టి వాళ్ళ డబ్బులు లాక్కొని నీ సినిమా ప్రొడ్యూసర్ని బతికించాలని చూస్తున్నావు కదా. ఈ దేశంకి ఒక సమస్య వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా అని యువత డిమాండ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడరా? అలాగే నిద్రపోతూ ఉంటారా? ఎన్ని సంవత్సరాలు నిద్రపోతారు? మీతో ఉన్నవాళ్ళు ఎన్ని సంవత్సరాలు నిద్రపోతారు? ఇంకెన్ని సంవత్సరాలు కాషాయం పట్టలేసుకొని తిరుగుతారు? సినిమా ఇండస్ట్రీలో ఎవడికో ఏదో సమస్య వస్తే ప్రొడ్యూసర్ గాడికి ₹1,00,00,000 పెడితే 70 లక్షలే వచ్చాయని చెప్పి రోడ్డెక్కి ధర్నా చేసి పవన్ కళ్యాణ్ ఇవాళ దేశానికి సమస్య వచ్చిందంటే మాట్లాడ్డా. చలిచీమలన్నీ డిఫరెంట్ ఐడియాలజీస్తో ఒక గుంపుగా చేరి ఒక మహా సర్పాన్ని చంపేసినట్టు కాక్రోచెస్ అంది ప్రభుత్వాన్ని కూల్చేసి దేశాన్ని డిసింటిగ్రేషన్ ఫోర్సెస్ అంట కాక్రోచెస్ అంటే. నిజమైన డిసింటిగ్రేషన్ ఫోర్స్ ఎవరో తెలుసా? ప్రజలకు తెలుసు. నిజమైన డిసింటిగ్రేషన్ ఫోర్స్ ఎవడో తెలుసా? సంబంధం లేకుండా, చదువుకోకపోయినా, సమాజంలో డబ్బుల కోసమో, మర్యాద కోసమో, అధికారం కోసమో, దైవాన్ని, దేవుడి బట్టల్ని, రిలీజియన్ని వాడుకొని సమాజం మీద పడి దాడి చేసి ఒక మనసులో విషయాన్ని నింపేవాడయ్యా నిజమైన డిసింటిగ్రేషన్ ఫోర్స్. తిరుపతి లడ్డూలో కల్తీ కలిపిందని చెప్పి 2 సంవత్సరాల విలువైన మా జీవితాన్ని అన్యాయం చేశారు మీరు. ఈరోజు ఏమైంది? తిరుపతి లడ్డు ఇంపార్టెంటా? ఈ దేశంలో చనిపోయిన విద్యార్థులు ఇంపార్టెంటా? సాయి కృష్ణ అనేవాడు చచ్చిపోతే ఒక క్రిమినల్కి సపోర్ట్ చేయొద్దండి అంటున్నావు. నీ మాటలు విని ఎంతోమంది యువకులు, చిన్న చిన్న పిల్లలు జనసేనని ఫాలో అవుతున్న వాళ్ళు బాగా చంపేశాడు సాయి కృష్ణ, బాగా చంపేశారు. క్రిమినల్స్ని చంపేయాలి. క్రిమినల్స్ని చంపేయాలంటే పార్లమెంట్లో సగం మందిని లేపేయాలి. అందరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా. మరి ఏం చేద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి, మీరు చెప్పండి. క్రిమినల్ కేసులు పెట్టి జనాలను భయభ్రాంతులకు గురి చేసి చంపేద్దాం అనే ఒక సజెషన్ని మీరు సొసైటీలోకి పాస్ చేయట్లేదా? చిన్న చిన్న పిల్లలకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర లేనిది కానీ ఉందని చెప్పుకుంటుంది ఏంటో తెలుసా? నా సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉండదండి. వాళ్ళ సోల్ గోల్ డబ్బు. ఎందుకంటే రోడ్ల మీద బిచ్చగారులాగా పడుకొని అట్లా ఇట్లా చేసి కష్టపడి సినిమాలకు పైకి వస్తారు కదా. కాబట్టి వాళ్ళ సోల్ గోల్ డబ్బు. వాళ్ళ దగ్గర ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. కేవలం వాళ్ళు తెర మీద ఇంకొకటి చెప్తున్నాను మీకు, తెర మీద చాలా అద్భుతంగా నటిస్తున్నాడు ఒకడు అంటే వాడిని రియల్ లైఫ్లో నమ్మి సావద్దండి. ఎందుకంటే వాడు రియల్ లైఫ్లో కూడా ప్రతి నిమిషం మిమ్మల్ని నటించి భ్రమింపజేసి మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచగలడు. నాని, రామ్, ఈ సాయి ధరమ్ తేజ్ అనే యాక్టర్ నేను అను, కానీ ఇటువంటి వాళ్ళందరూ, ఇంకా కీరవాణి మంచి పాటలు కొట్టుకో. నీకు టీడీపీ అంటే అఫిలియేషన్ ఉండొచ్చు, తప్పలేదు. కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడిన దానికి ఈరోజు 2 సంవత్సరాల తర్వాత నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. నీ దగ్గర సమాధానాలు లేవు. నువ్వు ఎవడి కోసం ఏ రియాలిటీ కోసం పోరాడని చెప్పుకున్నావో ఈరోజు ఆ రియాలిటీ అనేది కంప్లీట్లీ ఫేక్, ఒక ఇల్యూజన్ అయిపోయింది రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ. నేను నా సబ్స్క్రైబర్స్కి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక హంబుల్ రిక్వెస్ట్, సినిమా వాళ్ళని నమ్మకండి. సినిమా వాళ్ళు నిజం కాదు. అది ఒక అబద్ధపు రియాలిటీ ప్రపంచము. వాళ్ళు జీవించేది, వాళ్ళు మాట్లాడేది, వాళ్ళ ప్రతి నిమిషం అబద్ధమే, వాళ్ళ ప్రతి సెకండ్ అబద్ధమే. ఎందుకంటే దే ఎర్న్ ఫర్ దట్ యాక్టింగ్. సో నెవర్ బిలీవ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ, నెవర్ ట్రస్ట్ సినిమా గైస్. మీ అభిమానాన్ని థియేటర్ వరకు ఉంచుకోండి, బయటికి వచ్చి సెలబ్రేట్ చేసుకోండి. బట్ మీ జీవితాలను మార్చేలా మాత్రం వాళ్ళని డిసైడ్ చేయనీయకండి. మీ జీవితాలు చాలా విలువైనది, మీ భవిష్యత్తు విలువైనది. ఈరోజు మనం చిన్న చిన్న వాటికి మా పవన్ కళ్యాణ్ గొప్ప, మా వాడు గొప్ప, వీడు గొప్ప అని మనం అనుకోవచ్చు. కానీ రేపు పొద్దున జంగిల్లో జంతువుల్లాగా మనల్ని మనం పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితి రాకూడదని నేను ముందే చెప్తున్నాను మీకు.